రాఖీ పండుగ అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెల యొక్క అనుబంధానికి ఇదొక ప్రేమ చిహ్నం. మరి ఈ సంవత్సరం రాబోయే రాఖీ పండుగ రోజు మహా సంయోగం ఉండబోతుందని చెప్పేసి పండితులు చెప్తున్నారు. అయితే ఈ రోజు ఏ టైంకి రాఖీ కట్టుకోవాలి, ఎలాంటి సంయోగాలు ఉన్నాయని తెలుసుకుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జీవితంలో ఎంతో ప్రేమానురాగాలతో బ్రతుకుతారు. అదేవిధంగా లక్ష్మీమాత యొక్క అనుగ్రహం కూడా పొంది చాలా హ్యాపీగా ఉంటారని చెప్పేసి కూడా పండితులు చెప్తూ ఉన్నారు. సో మరి రేపటి రోజున అంటే రక్షాబంధన్ రోజు ఆగస్టు 9వ రోజున చాలా సంయోగాలు ఉన్నాయి. ఆ రోజు సౌభాగ్య యోగం, అదేవిధంగా తర్వాత శోభన యోగం కూడా ఉంటుందని చెప్పేసి, సర్వార్థ సిద్ధి యోగం కూడా ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. అదేవిధంగా రేపటి రోజున శ్రావణ నక్షత్రం కూడా వస్తుంది. ఈ రోజున మనము లక్ష్మీ గణపతి, అదేవిధంగా మన సత్యనారాయణుని, అదేవిధంగా లక్ష్మీమాతని, అదేవిధంగా లక్ష్మీ నృసింహస్వామిని పూజించి ఆ తర్వాత సోదరుడికి రాఖీ కడితే చాలా మంచిదని చెప్పేసి కూడా పండితులు చెప్తూ ఉన్నారు. అదేవిధంగా రేపు ఏ సమయానికి రాఖీ కట్టుకోవాలంటే మధ్యాహ్నం తర్వాత కొంచెం శుభగడియలు లేవు అని చెప్తూ ఉన్నారు. మధ్యాహ్నం 2:37 వరకు కూడా మంచి టైం ఉంది. అప్పటి వరకు రాఖీలు కట్టుకుంటే చాలా మంచిదని చెప్పేసి చెప్తున్నారు. తర్వాత కూడా కట్టుకోవచ్చు, కాకపోతే ఈ సమయంలో కట్టుకుంటే చాలా మంచి సిద్ధియోగం జరుగుతుంది. కట్టుకున్నటువంటి ఇద్దరికి కూడా చాలా అంటే అనుబంధం ఎప్పటికి కూడా అదే విధంగా ఉంటుంది. ఆయుర ఆరోగ్యాలు వర్ధిల్లుతాయని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. అదేవిధంగా సోదరుడికి రాఖీ కట్టినప్పుడు 3 ముళ్ళు వేయాలని చెప్పేసి మనకు శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. 1వ ముడి అంటే సోదరుడికి రాఖీ కడుతుంది కాబట్టి సోదరుడు ఆయుర ఆరోగ్యాలతోని అష్టైశ్వర్యాలతోని వర్ధిల్లాలని చెప్పేసి దాని యొక్క మీనింగ్. అదేవిధంగా 2వ ముడికి సోదరి కూడా అదేవిధంగా ఆయుష్తోని నిండు నూరేళ్ళు కూడా బతకాలని చెప్పేసి అన్న యొక్క బ్లెస్సింగ్స్ ఉంటాయి. అదేవిధంగా 3వ ముడి ఏంటంటే వీళ్ళిద్దరి ప్రేమ అదేవిధంగా ఎప్పుడు ఎన్ని రోజులైతే బ్రతికి ఉంటారో అన్ని రోజుల పాటు కూడా ప్రేమానురాగాలు అదేవిధంగా ఉంటాయి అని చెప్పేసి నమ్మకంతో అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఈ సంవత్సరం వచ్చినటువంటి ఈ యొక్క రాఖీ పండుగ 1930 తర్వాత ఈ రోజు రావడం జరిగింది. దాదాపు 95 ఏళ్ల తర్వాత ఇలాంటి ఒక మహా సంయోగం ఉన్నటువంటి రాఖీ పండుగ రావడం జరిగింది. మరి ఇది చాలా స్పెషల్ అని కూడా పండితులు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ యొక్క 1930 తర్వాత 2025లో వచ్చినటువంటి రాఖీ పండుగ ఒకే రోజు ఒకే సమయానికి ఒకే వారం రోజు కూడా రావడం జరిగింది. అంటే 95 ఏళ్ళ తర్వాత ఒకే రోజు ఒకే సమయానికి రావడం అనేది చాలా అరుదు అని చెప్పేసి, మళ్ళీ 95 ఏళ్ళు అంటే అప్పటి వరకు ఎవరు బ్రతికుంటారో ఎవరికి తెలియదు. ఎందుకంటే ఇప్పటికే దాదాపు 20-30 ఏళ్ళు ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా 95 ఏళ్ళు అంటే దాదాపు ఎవరు కూడా బ్రతికి ఉండలేరు. సో ఇలాంటి అరుదైన పండుగ అనేది ఖచ్చితంగా ఈ సంవత్సరం రావడం జరిగింది. ఖచ్చితంగా అందరూ కూడా ఎంతో ప్రేమ రాగాలతోని అన్న చెల్లెలు కావచ్చు, అక్క తమ్ముడు కావచ్చు, ఈ యొక్క పండుగలు జరుపుకోవాలని చెప్పేసి కూడా పండితులు చెప్తూ ఉన్నారు.